ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. అగ్నిలో యెహోవాను గణపరచుడి. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. లోపల అనే చిన్ని మాటని గమనించండి. శ్రమల్లో మనం దేవుని గణపరచాలి. అగ్నిలో నడిచే తన పరిశుద్ధుల్ని కాలిపోకుండా దేవుడు నడిపించిన ఘట్టాలు కొన్ని ఉన్నప్పటికీ సాధారణంగా అగ్ని కాలుస్తుంది. అయితే ఇలాంటి సందర్భాల్లోనే మనం దేవుని కీర్తించాలి. ఇదంతా మన మీదికి రప్పించడంలో మనపై ఆయనకున్న ప్రేమను, దయను, విశ్వాసంతో తలుచుకోవాలి. పైగా మనకి సంభవించిన ఈ ఘోర శ్రమ ద్వారా ఆయనకి ఘనత దక్కే అవకాశం వచ్చిందని నమ్మాలి. కొన్ని అగ్నిగుండాల్లోంచి వెళ్లాలంటే అంతులేని విశ్వాసం కావాలి. అల్ప విశ్వాసం పనిచెయ్యదు. అగ్నిగుండంలోనే మనకి విజయం చేకూరుతుంది. ఒక వ్యక్తిలోని నమ్మకం అంతా అతని కష్టకాలంలోనే బయటపడుతుంది. కొందరు మనుషులు మండే అగ్నిగుండంలో త్రోయబడ్డారు. ఎలా వెళ్లారో అలానే బయటికి వచ్చారు, వాళ్ళ చేతులకి ఉన్న బంధకాలు తప్ప. కొన్ని అగ్నిగుండాల్లో ఎంత అద్భుతంగా తప్పిస్తాడు దేవుడు. వాళ్ళ శరీరాలకు గాయాలుండవు, కనీసం చర్మం బొబ్బలెక్కదు, వాళ్ళ వస్త్రాలు కమిలిపోవు, అగ్ని వాసన కూడా వాళ్ళనంటదు. అగ్నిగుండాల్లోంచి క్రైస్తవులు బయటపడవలసిన తీరు ఇదే. బంధకాలు తెగిపోవాలి, కానీ అగ్ని జ్వాలలు వాళ్ళనంటకూడదు. నిజమైన విజయం అంటే ఇదే. అస్వస్థతలో దాన్ని జయించడం, మరణశయ్యపై మరణం మీద విజయం సాధించడం, ప్రతికూల పరిస్థితుల్లో వాటిని ఓడించడం. నిజంగా చెప్తున్నాను, ఆవేదనలో మనల్ని విజేతలుగా చేసే శక్తి ఒకటున్నది. చేరవలసిన ఉన్నత స్థానాలు ఉన్నాయి. అక్కడ నుండి క్రిందికి చూస్తూ మనం ఎక్కి వచ్చిన దారిని తలుచుకొని విజయ గీతాలు పాడే చోటు ఉంది. మనం పేదలుగా ఉన్నప్పటికీ మనుషులు మనల్ని ధనికులుగా భావించేలా చేసే మార్గం ఉంది. మన పేదరికంలో ఎంతో మందిని ధనవంతులుగా చేయగలిగే పద్ధతి ఉంది. మన విజయ రహస్యం ఏమిటంటే మనల్ని ఓడించబూనుకున్న పరిస్థితిలో నిలిచి ఉండే విజయం సాధించడం. క్రీస్తు సాధించిన విజయం ఆయన పొందిన అవమానాల్లోనే. అలానే మన విజయం కూడా. అనేకమైన ఇబ్బందుల్లో మునిగి ఉండి కూడా గణగణలాడే గంట వంటి హృదయం కలిగి ఉన్న వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది. భయంకరమైన శోధనల ఊబిలో కూరుకుపోయి కూడా జయశీలిగా బ్రతికే వాళ్ల జీవితం ఇతరులకి ఎంత ఆదర్శప్రాయంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. శరీరం అంతా నలగగొట్టబడినా వసివాడని సహనంతో మెరిసిపోయే బాటసారిని చూస్తే ఎంత ఆదరణగా ఉంటుంది. దేవుడు మనకెప్పుడు తన కృపామృతాన్ని ప్రసాదిస్తాడన్న దానికి ఇవన్నీ ఎంత చక్కటి నిదర్శనాలు. ఇహలోకపు ఆధారాలన్నీ కూలిపోయినప్పుడు, బ్రతుకంతా అల్లకల్లోల సాగరమైనప్పుడు తృప్తి, ఆత్మధైర్యం, స్వాతంత్రాలు నిండి ఎప్పుడు దేవుడు ఇచ్చే వింత సంతోషం ఉందా నీకిప్పుడు?